అందుకు చెప్పాడు దేవుని నీతి. మా దగ్గర ప్రభు అన్నాడు, పరిసయ్యుల నీతి కాదు, శాస్త్రుల నీతి కాదు, మీ నీతి అధికం కావాలి. మళ్ళీ పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి కాకూడదు. ఇంకో దగ్గర అంటాడు, హేరోదు పొలను పిండి, పరిసయ్యుల పొలను పిండి కొరకు జాగ్రత్త అంట. హేరోదు పొలను పిండి అంటే రాజకీయ సంబంధమైనది, పరిసయ్యులది ఏమిటంటే మత సంబంధమైనది. ఇవి కాదు, ఆత్మ సంబంధమైన నీతి, ఆత్మ నియమం. ప్రియ దేవుని సంఘమా, కనుక దానితో నింపబడాలి. ఆ ఆలయం దానితో నింపబడాలి. 2, నేను త్వరగా ముందుకెళ్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీ ముందు ఉంచుకోనండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వది దేనితో నింపబడిందటండి చదువుతాను. అంత వేటగాడు, పరాక్రమ గల వేటగాడు, ప్రజలందరినీ సిద్ధపరిచి కడుతున్నాడు బాబేలు గోపురాన్ని. తారుమారయ్యింది, భాషలు మారిపోయాయి, భావాలు మారిపోయాయి, చెదరిపోయారు. ఆత్మ సంబంధించిన నియమాలు కంటే సాంప్రదాయాలకు విలువనిచ్చే విధానాలు ఉన్నాయి. కుల సాంప్రదాయాలు, మత సాంప్రదాయాలు, దేశ సాంప్రదాయాలు, భాషా సాంప్రదాయాలు అంటూ సాంప్రదాయాలు నిన్నెక్కడికి తీసుకెళ్తున్నాయి? ఎందుకు యెషయాకు దేవుడు దర్శనమిస్తున్నాడంటే, తూర్పు సాంప్రదాయాలతో నిండిపోయారు, కానీ దేవుని వస్త్ర సంబంధించిన నీతితో నింపబడాలి. పెళ్ళిళ్ళు చూసినా, గృహప్రవేశాల్లో చూసినా తూర్పు సాంప్రదాయాలతో నిండిపోతున్నారు క్రైస్తవ సంఘాలు కూడా, క్రైస్తవ బిడ్డలు కూడా. ఆచారాలు తూర్పు సాంప్రదాయాలు. బాబేలు గోపురం అయిపోతుంది. స్వనీతితో, గర్వంతో, అతిశయంతో. అది తూర్పు సాంప్రదాయం. అది గృహప్రవేశాలు అప్పుడు చూస్తే ఏం సాంప్రదాయంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పంచాంగం దగ్గరికి వెళ్తున్నావా? అది తూర్పు సాంప్రదాయం. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యకి వచ్చి ఆరాధించారు. మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు జ్ఞానం తెచ్చుకుంటావు వెళ్ళి? వాళ్ళ జ్ఞానం పరలోకానికి తీసుకెళ్ళలేదని తిరిగి 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 తూర్పు దేశం నుంచి బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది అక్కడ. మరి ఎంత మహాజ్ఞానులు రిప్రజెంటేటివ్గా తూర్పు తీరం నుంచి బయలుదేరారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆరాధించడం మొదలుపెట్టారు. అయ్యా, మా సాంప్రదాయాలు, మా జ్ఞానం, మా ఆచారం, మా నక్షత్రానికి సంబంధించిన మా ఈ ఆస్ట్రాలజీ అంటారా, ఏ ఆలజో కానీ అవన్నిటికి సంబంధించింది రక్షకుడు అయిన నీకు కనపరుచుకోవడానికి తప్పితే ఇవన్నీ తూర్పు సంప్రదాయాలతో ఇంకా నింపబడవద్దు. రోజు బస్సులో వెళ్తున్నా, నేను బైబిల్ చదువుకుంటూ ఒక ఆయన చూసి పంచాంగం చదువుకుంటున్నాడు. పంతులు గారు ఏమిటన్నాను నేను. పంచాంగం అన్నాడు. ఏంటి తెలుసా అన్నాను. ఏమిటి అన్నాడు. ఇది సర్వాంగం. హల్లెలూయా. బైబిలు సర్వాంగం, లోకానికి ఉండేది పంచాంగం. సర్వాంగం ఏమిటండి? అవును, రక్షణను శిరస్త్రాణం, సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, వాక్యమనే ఖడ్గం, విశ్వాసమనే డాలు, నీతి అనే స్వార్థ కొరకైన సిద్ధ మనస్సు అని చూడు. ఇది సర్వాంగ కవచం, ప్రొటెక్షన్. దానికి మించిన రక్షణ సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు ప్రపంచంలో. ఏ దురాత్మ శక్తుల నుంచైనా, ఏ చీకటి శక్తుల నుంచైనా, ఏ కీడు నుంచైనా, ఏ అపవిత్రత నుంచైనా నిన్ను కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసిన సర్వాంగ కవచం అది. దురాత్మల సమూహంతో పోరాడటానికి మనం ఏం చేయక్కర్లే, వాటిని ధరిస్తే నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఎన్నో పదాలు బైబిల్లో ఉన్నవే. ఎప్పుడు చెబుతుంటారు దైవ సేవకులు మీకు. ఆ వస్త్రాలను ధరిస్తే దేవాలయములో లోకం మహిమతో నింపబడుతుంది. అప్పుడు నువ్వు ప్రార్థిస్తే మందిరం ధూమంతో నింపబడుతుంది. లేకపోతే ఆ నీతి అక్కడ లేకుండా ఇక్కడ మహిమ కలగదు, అక్కడ మహిమ పరచబడకుండా ఇక్కడ ప్రార్థనతో నిండదు. ఇంక ప్రార్థన చేస్తూ ఉండాలి. అది నిండాలంటే ఇది నిండాలి, ఇది నిండాలంటే ఇది నిండాలి. ఈ మూడిటికి లింకు. ప్రార్థనతో నింపబడుతున్నాం, మహిమతో నింపబడుతుందా సమాజం? మహిమతో నింపబడాలంటే నీతితో నింపబడాలి. నీతి క్రియలు ఆ పవిత్రమైన పెండ్లి కుమార్తె ధరించుకున్న వస్త్రాలు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆమె కొరకు చెబుతాడు. ఏమన్నాడు? అయ్యో, నువ్వు నా దృష్టికి దిగంబరివి. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా నగలు వేసుకున్నాను, గొప్ప పట్టు వస్త్రాలు ధరించుకున్నానని, కానీ నా దృష్టికి నీవు దిగంబరివి కదండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోని చూడండి, 2వ మాట చదువుతున్నాను నేను. దేనితో నింపబడుతున్నారంట? 7వ వచనం. వాపాద్యమునకు నీతి లేదు. బాబాయ్, స్విస్ బ్యాంకులు నిండిపోతున్నాయి. మనం చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. పోటీ పడుతున్నారు. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్
పెంచుకోవటానికి ఎంత పోటీ పడుతున్నారు. ఆడవాళ్ళు శరీరాలు నింపుకోవడానికి బంగారపు నగలతో ఎంత పోటీ పడుతున్నారు. వెండి బంగారములతో నిండిపోతున్నాయి వారి గృహాలు. కానీ పవిత్రతతో నిండటం లేదు, పరిశుద్ధతతో నిండటం లేదు, నీతితో నిండటం లేదు, ప్రేమతో నిండటం లేదు, మందిరము ధూమముతో నిండటం లేదు. నా భార్య శరీరం మీద వస్తువులు తీసి మందిరానికి ఇమ్మని ప్రభు ఒక రోజు చెప్పినప్పుడు, ధర్మేచ అధ్యేచ కామేచ మోక్షేచ నాతిచారామని పంతులు గారు చెప్పిన శ్లోకం చదివి తాళి కట్టాను రామాలయంలో. కానీ అసలు నీతి నాకు తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ నింపుదలతో మా అమ్మగారు ప్రవచిస్తూ ఉంటే, నా భార్య ఆత్మవసరాలై ఉంటే, వాక్యముతో నింపబడిన నా హృదయం అన్నీ తీసి